ఇంతమందికి బీసీ బంధు వాళ్ళకి చేతులకు వచ్చి చెక్కులు పాస్ అయ్యి శాంక్షన్ అయిన లెటర్ డబల్ బెడ్రూమ్ చాలా మనం అలాట్ చేస్తాం. డబల్ బెడ్రూమ్ కూడా రాలేదు కదా, డబల్ బెడ్రూమ్ కూడా డబల్ బెడ్రూమ్ కూడా వాళ్ళ దగ్గర అస్త్రం వాడుతున్నారు కదా. మన లెక్క దేశంలో ఇండియా లెవెల్ 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో ఎన్ని డబల్ బెడ్రూమ్ ఇట్లా పెద్ద ఫుల్ మన గోబ్యాన్ ఉన్నప్పుడు 3,600 డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేసి డబల్ బెడ్రూమ్ లో కొల్లులోనే కాదు, మరి రైమందాన్లో కూడా కట్టేది. రైమందాన్లో ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది. అవకాశం ఏ గవర్నమెంట్ 130 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది, 65 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. కానీ ఎప్పుడు కూడా జిహెచ్ఎంసీలో వాటర్ ఫ్రీ అని వాళ్ళ రోడ్డుకే రాదు. అది కేసీఆర్ చేశారు. పేదలకు డబల్ బెడ్రూమ్ పెద్ద పెద్ద బిల్డింగ్, మల్టీ స్టోరీ బిల్డింగ్, కరెంటు 24 గంటల కరెంట్ ఇచ్చినప్పుడు కరెంట్ పోతా ఉంది వస్తా ఉంది. ప్రజలు ఇవన్నీ గమనించారు. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా అంటారు కదా, ఏమని ఫ్రీ బస్ ఉంది 200 యూనిట్లు కాదండి. ఇప్పుడు వాళ్ళు ఫ్రీ బస్ పెట్టింది తప్పులేదు, అది పెద్ద పనేం కాదు. అది భర్తలకు ఏం చేసి డబల్ ఛార్జ్ చేసి ఆడలకు ఫ్రీ ఇచ్చినట్టే, భార్యకు ఫ్రీ ఇచ్చినట్టే భర్తకు డబల్ ఛార్జ్ చేసి ఈ ఆడేమైంది ఫ్రీ ఆడిచ్చినట్టే. మళ్ళీ ఆటోలో కడుపు కొట్టాడు. 161 మంది ఆటోలో తగ్గిరాడు. వాళ్ళకి ఏది వాళ్ళ ఉసురు పోసుకుంటారు. రేట్లు పెంచిరా పెంచుతా ఉన్నారు. పోనీ మనకు అంతకుముందు క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది, మొత్తం మైనస్ అయిపోయింది. మరి ఎందుకైంది? కంట్రోల్ చేయక అడ్మినిస్ట్రేషన్ ప్రజలు గమనిస్తుంది. మనం కాదండి. ముస్లింల ఓట్లు ఆకర్షణ కోసం ముస్లిం పడవు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సంగతి తెలిసిపోయింది. మనం ఇది ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది భవిష్యత్తు ఏంటిది అని. నేనైతే అంటున్నా ఏప్రిల్ 16 లాస్ట్ అయినా డెడ్ లైన్. ఇక మనకు పక్క మన 100% మనం గెలుస్తాం. అదైతే నమ్మకం ఉంది. గ్యారెంటీలో బంగారం రాలేదు, స్కూటీలు రాలేదు, కళ్యాణ లక్ష్మి అనేది లేదు, గ్యాస్ బిల్ అన్నారు గ్యాస్ లేదు, కరెంట్ బిల్ అన్నారు కరెంట్ బిల్ లేదు, బస్ ఫ్రీ అని చెప్పారు. ఇప్పుడు 30 రూపాయలు డబల్ ఇచ్చాడు. 6 పైసలు పొగలు ప్రొడ్యూషన్ చేస్తున్నాడు. మన దగ్గర ఏం లేదు. ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చిందని చెప్పి నేను 150 కోట్లు వచ్చినాయి అవన్నీ మాటలు మాట్లాడు అన్ని శంకుస్థాపన చేసి కానీ ఇక్కడ కూడా పని అవుతుంది. అక్కడికి సపరేట్ ఇస్తాను, కొడానికి సపరేట్ ఇస్తాను, అది లేదు. ఏమమ్మా బస్సు వస్తున్నాం ఎందుకంటే చార్మినార్ చాయడానికి వస్తున్నాం. సమాధానం చెప్పకుండా బంగారు గుడికి చూస్తే మొత్తం రోడ్ల మీద మొత్తం
కంట్రోల్ లేకుండా పెట్రోల్ లేకుండా నాకైతే మాట ప్రాబ్లం చాలా ఉంది సార్. 365 రోజులు ప్రాబ్లమే. వాటర్ బిల్ వస్తుందా? వాటర్ బిల్ వస్తలేదు, స్కూల్ వస్తలేదు. నాకు అప్పటి నుంచే వస్తలేదు. కేసీఆర్ సార్ అప్పటి నుంచే కేసీఆర్ వస్తలేదు. చేసిండు అది. ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఎలక్షన్ అయిపోయినాక వాళ్ళ పెద్ద బిల్లులు అన్నీ వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.